రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదిరింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో హైకోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సిబిఐ వాదనలకే హైకోర్టు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. శ్రీలక్ష్మిని నిందితురాలిగా హైకోర్టు తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి గనులు కట్టబెట్టిన కేసులో శ్రీలక్ష్మి పాత్ర కీలకంగా ఉంది. హైకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై సిబిఐ కోర్టు విచారించనుంది. శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు విచారణ జరిపింది. దీంతో శ్రీలక్ష్మిని హైకోర్టు నిందితురాలిగా చేర్చింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదిరింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో హైకోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ వాదనలకే హైకోర్టు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదిరింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఓబులాపురం మైనింగ్ కేసులో పలువురు నిందితులు అరెస్ట్ అవడం జరిగింది. వాళ్ళందరినీ రిమాండ్కి తరలించారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విషయంలో మాత్రం మొదటి నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఆమె ఇందులో నిందితురాలు అని తెలియజేసిన తర్వాత ఆ తర్వాత ఆమె కాదు అంటూ కూడా కోర్టులు తీర్పు చెప్పిన పరిస్థితిలోనే సిబిఐ యొక్క తీర్పులను సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత కోర్టు ట్రయల్స్ అనేవి హైకోర్టుకు మరో తాజాగా చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కోర్టులో విచారణ అనంతరం ఆమె ముద్దాయి అయినటువంటి విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ముద్దాయి అయినటువంటి విషయాన్ని తాజాగా హైకోర్టు తేల్చింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వాదనలో భాగంగా ఆమె వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు. హైకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి వ్యవహారంలో సిబిఐ కోర్టులో ఇప్పుడు ట్రయల్స్ అనేవి ఫర్దర్ గా జరగబోతున్నాయి. సిబిఐ ప్రతివాదుల యొక్క వాదనలను పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే ఆమె యొక్క ఈ కేసులో నిందితురాలు ఆమె తప్పు చేసిందనేటువంటి వాదనలు మొదటి నుంచి సిబిఐ కోర్టు, అలాగే ప్రతివాదు ఈ యొక్క వ్యవహారంలో ప్రతివాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు మొదటి నుంచి కోర్టు ఎదుట తమ యొక్క వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ వాదనలతోనే ఈ యొక్క తీర్పుతో హైకోర్టు ఏకీభవించినట్లుగా అర్థమవుతోంది. ఓఎంసీ మైనింగ్ లీజ్ వ్యవహారంలో 2006లో శ్రీలక్ష్మి ఆమె ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారం ముందుకు సాగింది అనేటువంటి విషయంతో సిబిఐ వాదనలను న్యాయస్థానం ఏకీభవించింది. ఓబులాపురం మైనింగ్ సంబంధించి లీజులు కట్టబెట్టడానికి ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఆమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ లీజులను కట్టబెట్టింది అంటూ సిబిఐ కోర్టు ఎదుట తగిన ఆధారాలను సమర్పించింది. శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ పై 3 నెలల్లో విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసింది హైకోర్టు. అయితే ఈ యొక్క విచారణను పూర్తి చేసిన తరువాత గతంలో తెలంగాణ హైకోర్టు విచారణల అనంతరం శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ ఆమెకు తీర్పు చెప్పింది. ఆమె కేసుకు సంబంధించి ఆమె నిర్దోషమైనటువంటి విషయాన్ని తెలియజేసింది హైకోర్టు. అయితే ప్రతివాదుల యొక్క వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఈ వ్యవహారంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించినటువంటి కేసును పరిగణలోకి తీసుకున్నటువంటి సిబిఐ తరపునటువంటి సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించడంతో మళ్లీ శ్రీలక్ష్మి కేసును మరొకసారి తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరొకసారి ఈ కేసును విచారించింది హైకోర్టు. 2022లో శ్రీలక్ష్మి ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్ చేయడంతో ఆ తీర్పును సిబిఐ సవాల్ చేసింది. ఇక ఇప్పుడు శ్రీలక్ష్మిని ఓఎంసీ కేసులో అనేక విచారణల అనంతరం ఆమె వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేస్తూ ఈ కేసులో ఆమె ముద్దాయి అనేటువంటి విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పి డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే రత్నకుమార్, తాజాగా హైకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై సిబిఐ కోర్టు ఫర్దర్ గా ఎలాంటి విచారణ జరిపే అవకాశం ఉంది రత్నకుమార్? ప్రస్తుతం ఇప్పటికే ఆమె యొక్క డిశ్చార్జ్ పిటిషన్ ను సిబిఐ హైకోర్టు కొట్టివేసింది కాబట్టి ఫర్దర్ గా
ట్రయల్స్ అనేవి జరుగుతాయి. సిబిఐ కోర్టులో ట్రయల్స్ జరిగిన తర్వాత ఆమె నిందితురాలు అనేటువంటి విషయం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. గతంలో హైకోర్టు నిర్దోషు అని తీర్పు చెప్పింది. ఇప్పుడు అదే హైకోర్టు మళ్ళీ దోషి అని తేల్చింది. కాబట్టి మరొకసారి ఆ ట్రయల్ కోర్టులో వాదనలు జరుగుతాయి. ఆ వాదనలు జరిగిన అనంతరం సిబిఐ కోర్టులో మళ్ళీ ఒకసారి సిబిఐ ట్రయల్ కోర్టు వాదనలు జరిపిన తర్వాత ఆమెను దోషిగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫర్దర్ గా సిబిఐ కోర్టులో ట్రయల్స్ అనేవి కొనసాగిపోతున్నాయి. హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేసిన అనంతరం. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.